హలో ఎవ్రీవన్, ఇదైతే వెజ్ మంచూరియా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా. ఎలా అంటే ఇట్లా రెడీ చేసుకోవడానికైతే ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా బీన్స్ని రౌండ్గానే కానీ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ని తురిమి వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా మైదా పిండి వేసుకొని ఉప్పు కారం సరిపడంత వేసుకొని ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి రౌండ్గా. అవన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండల్లాగా ఇలా కడుతూ ఇలా చేసి పెట్టుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవైతే సాస్ కోసం, సాస్ ప్రాసెస్ కూడా చూపిస్తాము. మంచూరియా రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. తర్వాత వేరే స్టవ్ పైన కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దాంట్లో ఎల్లుల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే పచ్చి కూడా వేసేసి లైట్గా ఒకసారి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఏంటి సాస్ వేస్తున్నారు. దీంట్లోనే కొద్దిగా టమాటో సాస్ వేసుకోవాలి. ఇదైతే కొద్దిగా మైదా పిండిలో వాటర్ వేసి చిక్కగా కలిపేసుకున్నాము. దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసాము. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మంచూరియా ఉన్నాయి కదా, వెజ్ మంచూరియా, అవన్నీ కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే మంచూరియా రెడీ అయిపోయింది. తవా వేసుకున్నాము. ఇంట్లో పైనుంచి సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా అయితే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.